హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాంబుజ్జి వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేశానంటే రాగి సంగటి చేయాలనుకున్నాను. రాగి సంగటిలోకి మనకి నాటుకోడి పులుసు ఆ కాంబినేషన్. యాక్చువల్లీ నేనైతే నాటుకోడి అస్సలు తిన్ను, సో అందుకని చికెన్ పులుసు చేద్దామని చెప్పేసి చికెన్ తెచ్చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను చికెన్ని ఫుల్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. అండ్ దెన్ తర్వాత గిన్నెలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ మిర్చి వేసి కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పులుసు కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో కొంచెం ఎక్కువ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. తర్వాత దాంట్లో ఉప్పు పసుపు రెండు వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు ఆగి కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. దాని తర్వాత కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం వాటర్ లాగా బయటకు వచ్చేస్తాయి. సో అలా వేగుతున్న టైంలో కొంచెం బాగా కారం వేసేసుకొని కలిపేసేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవుతుంది. ఆ వాటర్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ చూడండి వీడియోలో కనిపిస్తుంది. మనకి కన్సిస్టెన్సీ చాలా థిక్గా కనిపించాలి. సో అట్లనే కొంచెం బాగా ఉడకదీయాలి, ఎందుకంటే ఆ వాటర్ బాగా తగ్గిపోయి ఆ వాటర్ పులుసు అనేది చాలా చిక్కగా రావాలి. సో ఆ చిక్కగా వచ్చేంత వరకు చూసి కొంచెం సేపు ఆగిన తర్వాత చికెన్ మసాలా గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు బాగా మగ్గనిచ్చి ఆ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉన్న టైంలో మనం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అంతే అండి, కోడి పులుసు రెడీ. సో నేనైతే నాటుకోడి పులుసు తినను కాబట్టి కోడి పులుసు చేసుకున్నాను. మీరు కూడా అట్లనే రాగి సంగట్లు నాటుకోడే కాదు కోడి పులుసు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా అలా ట్రై చేయండి. నేనైతే అలానే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.